కేసీఆర్ రాజకీయ చాణక్యుడు. ఇంట్లో కూర్చొని మాటలతోనే పొలిటికల్ పంచాంగాన్ని మార్చేసే మాంత్రికుడు. అలాంటి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? సీఎం రేవంత్ రెడ్డి అంతలేసి ఆహ్వానాలు పంపినా, రాజకీయంగా విమర్శలు చేసినా ఎందుకు సార్ సైలెంట్గా ఉన్నారు? ఇవే సందేహాలు ప్రజల మెదడులో మెదులుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ టైం వచ్చిందట. సర్కార్కి ఇచ్చిన సమయం ముగిసింది. షేర్ ఆయేగా అంటుంది గులాబీ టీం. మరి కేసీఆర్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది? ఆయన వ్యూహాలతో అధికార పక్షానికి ఎలా చెక్ పెట్టబోతున్నారు? ఆ రోజు నుంచే సార్ అడుగు బయట పెట్టబోతున్నారా? తెలంగాణ సెంటిమెంట్ను వాడుకోవడంలో కేసీఆర్ను మించిన నేత మరొకరు ఉండరు. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ ప్రత్యేక రాష్ట్రం పోరాడి సాధించిన క్రెడిట్ను ఆయన ఖాతాలో వేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అందుకే వరుసగా 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ మాత్రం 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ను ఏపీలో ప్రజలు వెలివేశారు. అక్కడ హస్తం అనే పదమే లేకుండా చేశారు. ఉద్యమ సమయం తర్వాత ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నికల నాటికి పార్టీని విజయం వైపు తీసుకెళ్లడంలో ఆయనకు మించిన వారు లేరని చెప్పాలి. ఆయన వ్యూహాలన్నీ సెంటిమెంట్ చుట్టూనే తిరుగుతాయి. అయితే గత ఎన్నికల్లో ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఇటీవల ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్నామన్న కేసీఆర్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని ఆయన అన్నారు కూడా. తెలంగాణను దోచుకోవడానికి అందరూ ఇప్పుడు ఇక్కడకు వస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, బెల్లం చుట్టూ ఈగల్లా ముసురుకుంటున్నారని కేసీఆర్ అన్నారు. ఇక్కడే కేసీఆర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోనికి వస్తుందని ధీమా ఆయనలో కనిపిస్తుంది. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి గెలవడం ఖాయమని చెప్పారు కేసీఆర్. మరోసారి కేసీఆర్ను కావాలి అనుకునేలా ఆయన మాటలు వినిపిస్తున్నాయి. అయితే తిరిగి తెలంగాణలో టీడీపీ వస్తుంది చూసుకోండి అని పబ్లిక్లో కొంత ఆలోచింపజేసేలా మాట్లాడుతున్నారు కేసీఆర్. అందుకే చంద్రబాబును అడ్డంగా పెట్టుకుని మరోసారి ప్రజల్లో సెంటిమెంట్ రగిలించేలా వ్యూహాలు రచిస్తున్నారు కారువాస్. ఇదే సమయంలో బీఆర్ఎస్కు మరింత హైప్ తెచ్చేందుకు కేసీఆర్ వేస్తున్న తొలి ఎత్తుల్లో ఇది ముందడుగు మాత్రమేనని అంటున్నారు. రానున్న కాలంలో మరింతగా సెంటిమెంట్ను రగిలించే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఏ సెంటిమెంట్తో అయితే 10 ఏళ్ల రాష్ట్రాన్ని కేసీఆర్ పరిపాలించారో ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్తో మళ్ళీ కారులో జోరు పెంచుకుంటున్నారు. ఆయన కనుక బయటకు వస్తే టాప్ గేర్లో కారు నడవడం, అధికార పక్షానికి చుక్కలు కనిపించడం ఖాయమనే మాటలు విశ్లేషకుల నోటి నుంచి వినిపిస్తున్నాయి. మరి సీఎం రేవంత్ కేసీఆర్ వ్యూహాలకు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి మరి.